ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరు చూస్తుంది ఉమేష్ వ్లాగ్స్. ఈరోజు మన ఎర్టిగా కొత్త కార్ సిఎన్జి విత్ పెట్రోల్ న్యూ మోడల్ 2026 కొనడం జరిగింది. ఈ ఇయర్లో ఎటువంటి అప్డేట్గా వచ్చింది ఈ కారు. పోయిన సంవత్సరం కారు చూసుకుంటే ఈ సంవత్సరం కారు చూసుకుంటే ఎట్లా వచ్చింది అనేది టోటల్ ఫీచర్స్ మీకు చూపెడతా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ అందులోటి ఈ అమౌంట్ ఎంత వచ్చింది, ఎంత చేంజ్ అయ్యింది అనేది కూడా చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇది VXI పెట్రోల్ విత్ సిఎన్జి 2026 మోడలు. ఇది తీసుకురా. ఇదంతా సేమే ఇచ్చిండు. ఈ విధంగా ఉన్నది. హ్యాండ్ ఫ్రీకి ఇది ఇచ్చిండు. హ్యాండ్ ఫ్రీకి ఇది ఇచ్చిండు. అండ్ యూఎస్బి కనెక్షన్ ఇచ్చిండు. యూఎస్బి కనెక్ట్ ఛార్జింగ్ పెట్టుకునేది ఇచ్చిండు. ఇన్నోవా సేమ్ ఒక ఇన్నోవా క్రిస్టా లాగా ఉంది. బయట ఫేసింగ్ చూస్తుంటే ఇన్నోవా క్రిస్టా లాగా ఉన్నది. ఆ వెనక చూసుకుంటే వెనకది. అప్పుడు ఇంతకుముందుకేమో సెంట్రల్ ఏసీ ఉండే. ఇక్కడ ఉండే ఏసీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ పెట్టిండు ఏసీ వచ్చేసి. ఇది ఒకటి చేంజ్ అయ్యింది. మళ్ళీ ప్లస్ చార్జర్ పెట్టుకునేది కూడా కింద ఇచ్చిండు. ఇక్కడ ఒకటి ఇచ్చిండు ఛార్జింగ్ పెట్టుకునేది. ఇక్కడ ఇచ్చిండు ఏసీ. ఇటు సైడ్ అమ్మటి ఇచ్చిండు ఇది. అండ్ ఇది ఈడ కూడా ఒక ఇప్పుడు ఎంత ఎలా పెట్టుకోలేదు అనేది, ఎంత పాయింట్లో పెట్టుకోలేదు అనేది కూడా ఈడ ఇచ్చిండు. దగ్గర చూపి ఎంతలో పెట్టుకోవాలనేది కూడా ఇచ్చిండు. ఈడ వెనుకోలో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా ఇచ్చిండు ఇది ఏసీ. ఇది ఒక కన్ను ఉంటుంది. బ్యాగ్ కూడా ఇచ్చిండు. ఇది ఒకటి కంఫర్టబుల్గానే ఉంది ఇది. అంతకుముందుకో ఈ మధ్యలో స్పేస్ అంతగానో ఉండకపోయేది. ఇప్పుడు మస్తు ఫ్రీగా ఉన్నది. ఫ్రీగా వచ్చింది ఇది స్పేసు. ఇంకా కూడా మంచిగానే ఉన్నది. ఇంకా తీసుకుంటా. అంతకుముందుకు ఇది ఇవ్వకపోయేది. ఇప్పుడు ఈ కొత్త మోడల్కు ఇది ఇచ్చిండు. ఇది ఇవ్వడం వల్ల ఒక ఇన్నోవా క్రిస్టల్ కార్ లాగా లుక్ కొడుతుంది ఈ కారు. ఇది ఇచ్చిండు. అంతకుముందుకి ఇది ఇవ్వలేదు, ఇప్పుడు ఇది ఇచ్చిండు. ఈ టాపు అడిషనల్ లాగా ఇచ్చారు. ఇంతకుముందుకు రాలేదు ఈ టాపు. డిక్కీ ఓపెన్ చేస్తే కింద సిఎన్జి ఉంటుంది. ఇక్కడ సిఎన్జి ఇది. కింద ఈ స్పేస్ ఇంత మోతాదులు ఇచ్చిండు స్పేసు. ఈ సిలిండర్ వచ్చేసి 8 kgs దాకా పడుతట్టుంది. నేనైతే 8 కిలోలు కొట్టించిన. అంతకన్నా ఎక్కువ పట్టలేదు. 2 సార్లు కొట్టించిన. ఇంత ఇప్పుడు కారు కొన్న కంచెల్లి. ఈ స్పేస్ మాత్రం తక్కువనే ఉంటుంది. ఈ సీట్లు మలుస్తే ఎక్కువ వస్తుంది స్పేసు. సీట్లు మలిస్తే ఎక్కువ వస్తుంది స్పేసు. ఇది మలుచుకొని ఎంతైనా పెట్టుకోవచ్చు మనం. ఇది మలిస్తేనే మంచిగా ఎక్కువ లగేజ్ పడుతుంది. ఇప్పుడు ఈ సిలిండర్ ఉంది కాబట్టి, గ్యాస్ సిలిండర్ ఉంది కాబట్టి తక్కువనే పెట్టొస్తుంది. ఇక్కడ నుంచి జూమ్ చేయి. ఇక్కడ తీసేది మొత్తం ఇది. ఈ మధ్యలో ఒక లైట్ ఇచ్చిండు. స్పేస్ మాత్రం బాగానే ఉన్నది. మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం 7 సీటర్ కొనాలంటే ఎర్టిగా పక్కా. నాకైతే నచ్చింది ఎర్టిగా కారు. అయితే దీని రేటు విషయం వచ్చేసి 13,20,000 పడ్డది విత్ ట్యాక్స్ ప్లేట్కు. అదే ఓన్ ప్లేట్ అయితే తక్కువ ఉంటుంది. ఇటు చూపుతున్నా, స్క్రీన్ చూపిస్తున్నా. చూపి
ఈ స్క్రీన్ వచ్చేసి స్క్రీను మనకు దీంట్లో బటన్ ఉంటుంది, స్క్రీన్ బటన్ నొక్కేది. ఇక్కడ బటన్ ఉంటుంది, ఇది కిలోమీటరు డ్రైవింగ్ టైం అని పడుతుంది. నెక్స్ట్ బటన్ వచ్చేసి ఇది క్లాకు టైం, ఇది టైం అండ్ డేటు. ఈ మోషన్ ఫ్రంట్ రియర్ రైట్ లెఫ్ట్, ఈ టార్క్ అండ్ పవరు, యాక్సెల్ బ్రేకు, టోటల్ సిఎన్జి మోడు, పెట్రోలు సిఎన్జి ఎంత వాడుకున్నాం అనేది దీంట్లో తెలుస్తుంది. సిఎన్జి ఈ విధంగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నొక్కితే ఇది వస్తుంది. అండ్ ఇది కూడా ఉన్నది. ఇప్పుడు మన పెట్రోల్ లాగా ఇది కూడా ఉన్నది. మనకు రెండు విధాలా చూపిస్తుంది మన బటన్ బట్టి. ఇట్లా చూడండి, ఇట్లా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆడ మన పెట్రోల్ లాగా ఆడ ఉన్నది సిఎన్జి అని. ఇది కొత్తగా ఇచ్చిండు, అంతకుముందుకి ఇవ్వలేదు. సిఎన్జి ఎంటీ అండ్ ఫుల్ అని. మళ్ళీ ఇక్కడ రియర్ ఏసీ అని ఉంది. ఇది ఫ్యూయల్ సిఎన్జి టు కన్వర్ట్ చేసుకుంటూ సిఎన్జి అండ్ పెట్రోల్ దాన్ని కన్వర్ట్ చేసుకునేది. ఇది ఆన్ ఆఫ్, ఇది లైట్లు, ఈ ఫోకస్ ఎక్కువ కొడుతుంది ఇది. ఇంకా స్క్రీన్ ఈ విధంగా ఉన్నది. మనం వేయించుకుంటే బయట కూడా వేయించుకోవచ్చు. కాలు పెట్టుకోవడానికి కూడా స్పేస్ కూడా బాగానే ఉన్నది ఫ్రెండ్స్. ఈ స్పీకర్స్ సౌండ్ క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. మొత్తం 4 స్పీకర్స్ ఇచ్చాడు. ముందట 2, మళ్ళీ వెనక డోర్కు ఒకటి ఇచ్చాడు. వెనక డోర్కు 2. ఫ్రెండ్స్ చూశారు కదా, న్యూ మోడల్ 2026 విఎక్స్ఐ సిఎన్జి అండ్ పెట్రోల్ ఏ విధంగా ఫీచర్స్, కొత్త మోడల్ ఏ విధంగా వచ్చినాయో. ఏ కార్ తోటి పోల్చినా కూడా దీని లుక్ అనేది వేరే తిరిగి ఉంటుంది. ఎర్టిగా అంటే ఎర్టిగానే. ఎవరిని అడిగినా కూడా దీనికి రేటింగ్ ఎక్కువనే ఇస్తారు. దీని రేంజే అట్లుంటుంది. ఈ కార్ నడుపుతుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. మన వీడియోస్ని లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.